ప్రపంచంలో అనేక రహస్యమైన మరియు భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ మాటకి చెప్పాలంటే ప్రపంచం దాకా ఎందుకు, భారతదేశంలోనే అనేక రహస్యమైన మరియు భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశం ప్రకృతి పరంగా ఎంతో అందమైన దేశంగా ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఆవశ్యకమైన ప్రదేశం గాని అద్భుతమైన కట్టడం గాని కనబడుతుంది. వాటిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుండి వస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో కొన్ని రహస్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఎవ్వరికి అనుమతి కూడా లేదు. అంతేకాకుండా ఆ ప్రదేశాల గురించి తెలుసుకుంటే మీరే ఆ ప్రదేశాలకు వెళ్ళకపోతే మంచిది అని అనుకుంటారు. మరి భారతదేశంలో అనుమతి లేని కొన్ని ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలో ఉన్న కొన్ని రహస్యమయమైన ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ప్రదేశానికి వెళ్ళడానికి మనకి అనుమతి ఉండదు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, టనల్ నెంబర్ 33. ఈ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఉంది. సిమ్లా యొక్క టనల్ నెంబర్ 33 సొరంగం భారతదేశంలోనే ఒక రహస్యమైన ప్రదేశంగా పిలువబడుతుంది. మనలో చాలా మంది సిమ్లా వెళ్లి ఉంటారు. ఒకవేళ మీరు సిమ్లాకి వెళ్ళి ఉంటే టనల్ నెంబర్ 33 గురించి విని ఉంటారు. ఎందుకంటే సిమ్లాలో ఈ ప్రదేశం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సిమ్లాకి గనక రైలు మార్గంలో వెళ్తే అనేక టనల్స్ దారిలో తగులుతూ ఉంటాయి. అందులో నుంచి ఒకటే బడోగ్ స్టేషన్ కి చెందిన ఈ టనల్. దాని నెంబర్ 33. అక్కడ వారు ఏమని చెప్తూ ఉంటారంటే ఆ టనల్ లో అప్పటి బ్రిటిష్ అధికారి యొక్క ఆత్మ తిరుగుతుందని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో కర్నల్ బడోక్ అనే వ్యక్తికి ఈ టనల్ నిర్మించడానికి అనుమతి ఇచ్చినట్టు చెప్తారు. కానీ అతను ఆ టనల్ ని సరిగ్గా నిర్మించలేకపోయాడు. దాని కారణంగా ఆ టనల్ లోపలే తనకు తాను గన్నుతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఆ టనల్ లో కర్నల్ బడోగ్ యొక్క ఆత్మ చాలా మందికి కనిపించిందని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సిమ్లాకి వెళ్తే ఈ ప్రదేశానికి వెళ్లే ధైర్యం మాత్రం చేయకండి. నెంబర్ 2, గోవా బీచ్ లోని కొన్ని ప్రదేశాలు. గోవా అంటే మనందరికి ఇష్టం. గోవా బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ గోవాలోని కొన్ని బీచ్ల్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీ యొక్క కళ కలగానే మిగిలిపోతుంది, ఎప్పటికీ తీరదు. గోవాలోని కొన్ని బీచ్ల్లో ఇండియన్స్ కి అలౌడ్ లేదు. ఎందుకంటే బీచ్ లో హాఫ్ డ్రెస్ లో ఉన్న వెస్టర్నర్స్ ని అదే పనిగా చూస్తున్నారని ఇండియన్స్ కి ఆ బీచ్ లో అలౌ చేయట్లేదు. నెంబర్ 3, డోహిల్. ఈ డోహిల్ వెస్ట్ బెంగాల్ లో ఉంది. వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ ఎంతో అందమైన ప్రదేశంగా చెప్పుకుంటారు. చాలా మంది వెకేషన్ కి ఈ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ఈ డార్జిలింగ్ లో ఉండే ఒక చిన్న హిల్ ఒక రహస్యమైన ప్రదేశంగా పిలువబడుతుంది. ఆ హిల్ చుట్టుపక్కల కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. దాని కారణంగా అక్కడ అనేక యాక్సిడెంట్లు మరియు చావులు జరుగుతూ ఉంటాయి. దాని కారణంగా ఆ స్థానం యొక్క భయం జనాల్లో ఇంకా పెరిగిపోయింది. ఆ హిల్ పైన ఉండే ఒక స్కూల్ కూడా ఈ భూత ప్రేతాలు భయాల వల్ల మూసివేయాల్సి వచ్చింది. అక్కడ వారు ఏమని చెప్తూ ఉంటారంటే ఆ కొండ పైన తలలేని ఒక పిల్లవాడు తిరుగుతూ ఉన్నట్లుగా తమకు కనిపించారని చెప్తూ ఉంటారు. నెంబర్ 4, జీపీ బ్లాక్ మేరట్. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ కోటలో ఒక బ్రిటిష్ అధికారి అయిన డిసూజా ఆత్మ ఆ బంగ్లాలో తిరుగుతూ ఉందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ దయ్యం రోజు బ్రెడ్ మరియు గుడ్లు అడుగుతుంది అని చెప్తారు. ఆ ప్రదేశంలో చీర కట్టుకుని ఆ దయ్యం తిరగడం చాలా మంది చూసామని చెప్తూ ఉంటారు. కానీ నిజాలు ఏంటో ఇప్పటి వరకు ఎవరు తేల్చి చెప్పలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే ఈ ప్రదేశానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పొచ్చు. నెంబర్ 5, ఫ్రీ కసోల్ క్యాఫే. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కొన్ని ప్రదేశాల్లో దెయ్యాలు భూతాలు ఉన్నాయని మనల్ని ఎక్కడికి వెళ్ళనియరు. కానీ కొన్ని ప్రదేశాల్లో అన్ని దేశాల వాళ్ళు వెళ్తున్నా గానీ భారతీయులకు మాత్రం అనుమతి లేదు. దానికి కారణం ఏంటి? హిమాచల్ ప్రదేశ్ లోని కసోల్ అనే ప్రాంతంలో ఒక క్యాఫే ఉంది. దాని పేరు ఫ్రీ కసోల్ క్యాఫే. ఆ కేఫీలోకి భారతీయులకి ఇప్పటికీ అనుమతి లేదు. ఆ కేఫీలో కేవలం ఇజ్రాయెల్ మరియు ఇతర దేశస్తులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇటువంటి హోటళ్లు ఇదివరకు చాలా ఉండేవి. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అటువంటి హోటల్స్ ని మూయించేసింది. కానీ ఈ హోటల్ మాత్రం ఇంకా అలానే ఉంది. ఫ్యూచర్ లో కూడా ఈ హోటల్ ని కూడా త్వరలో మూయించేద్దామని ఇండియన్ గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది. చూసారు కదా భారతదేశంలోని కొన్ని రహస్యమైన ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.